జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను అరాచకాలనే మీరు అయ్యో కుయ్యో మొర్రో అని చెప్పేసి చేసిన వాళ్ళే ఈ రోజు మీ ఎమ్మెల్యేలే డైరెక్ట్ గా ఇంకా శవాల డోర్ డెలివరీ ఒకటి బ్యాలెన్స్ ఉంది అది కూడా చేసేస్తారు. అంతవరకు చంద్రబాబు నాయుడులో చలనం ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి అంటే భయం, చంద్రబాబు నాయుడుకు వైసీపీ పార్టీ అంటే భయం. ఎందుకో నేను చెప్తాను. వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి. వీళ్ళ మీద కఠినమైన చర్యలు పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేయిస్తే ఉప ఎన్నిక వస్తాయి. వస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ గెలిచింది అనుకోండి, కర్మ గాలి వైసీపీ పార్టీకి ఎక్కడలేని జీవం వచ్చేస్తుంది. 1000 టన్నుల బలం వస్తుంది. అందుకు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేక జనం మనం దాని గురించి మాట్లాడుకుంటూ పోతే మర్చిపోతారులే అనే ఉద్దేశంతో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేడు. వాళ్ళని ఏదో తిట్టినట్టు, వాళ్ళని ఏదో కొట్టినట్టు గదిలో వేసి ఆయన చెప్పుకునే ప్రధాన మీడియా ఛానళ్లు టీవీలు ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు ఆగ్రహం, ఎన్ని సంవత్సరాల ఆగ్రహం వ్యక్తం చేస్తావా చంద్రబాబు నాయుడు? లాస్ట్ వార్నింగ్, స్ట్రాంగ్ వార్నింగ్ లా నువ్వు ఇచ్చేది. నువ్వు ఏదైనా వాళ్ళ మీద చర్యలు తీసుకొని అది గుణపాఠంగా మిగతా ఎమ్మెల్యేలకు ఉండేలా చూడాల్సింది పోయి నువ్వు వార్నింగ్లు ఆ ఎమ్మెల్యే చంద్రబాబు పిలిపించాడు గజగజ వణికిపోయాడు ఎమ్మెల్యే అని పత్రికల్లో రాస్తారు తప్పితే అవన్నీ ఉత్తమ మాటలు. జనాన్ని మళ్ళీ వీళ్ళు మోసం చేశారు అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.